మహిళా బ్యాంక్ పేరుతో గరానా మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని జనని పరస్పర సహకార సంఘం పేరుతో ఏర్పాటు చేసిన మహిళా బ్యాంక్ బోర్డు తిప్పేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ సీఈఓ గత 20 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అనుమానంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కడపకు చెందిన వెంకటరమణ స్థానికంగా ఉండే పరిచయాలను ఆసరాగా చేసుకుని నంద్యాలలో 5 బ్రాంచ్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన మాటలు నమ్మి అందులో సభ్యులుగా చేరామని బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాళ్ళ సేవింగ్స్ ఎంత ఉంటే దానికి 3 ఇస్తున్నాం సార్. లోన్ అయితే సేవింగ్స్ ఎంత అడిగినా అంత 3 ఇస్తున్నారు. 10,000 ఉంటే సేవింగ్స్ 30,000 వాళ్ళకి లోన్ ఇస్తాం. 60 మంది దాకా ఇచ్చుంటాం సార్. 60-70 మంది అదే వాళ్ళ సేవింగ్స్ బట్టి సార్. ఆయన చెప్పడం ఏం చెప్పినాడంటే మాకు బ్యాంక్ పరంగా మేము అది ఇక్కడ లోన్ పెట్టినాము వస్తుంది లోన్ అని చెప్పి మాకు మాకు